ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఎలా సాగనుంది? ఎప్పట్లో పూర్తవుతుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. 5 కోట్ల ఆంధ్రుల కళ ఎప్పుడు నెరవేరుతుంది అన్నది ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై ఆధారపడి ఉంది. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ని సందర్శించారు. అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి 4 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉందని, అంతగా వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఆయన మీడియా సమావేశంలో వివరించారు. అది వాస్తవమో అవునో కాదో తెలియదు, కానీ మరో 2 ఏళ్లలోపు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని లోపాయికారకంగా అధికారులకు చంద్రబాబు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయి నిధులు కేంద్రం నుంచి తీసుకురావాలి. ఎప్పటి వరకు ఖర్చు చేసిన నిధులు సంబంధించి ఒక నివేదిక తయారు చేసి వాస్తవ పరిస్థితులను కేంద్రానికి పంపించాలి. టీడీపీ ప్రభుత్వం ఈ విధంగా భావిస్తుంది. వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోడీ ఏపీని పూర్తి స్థాయిలో ఆదుకుంటామని చెప్పిన విషయంలో భాగంగా ఏ మేరకు కూటమి ప్రభుత్వానికి నిధులు మంజూరు చేస్తారు, ఎప్పటిలోగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తవుతాయి అన్నది వేచి చూడాల్సిన ప్రశ్న. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మరమ్మతులు చేసుకొని ముందుకు వెళ్ళాలా, లేక డ్యామేజ్ అయిన పక్కనే మరో వాల్ నిర్మించాలా అన్నది అధికారుల సూచనల మేరకు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. అయితే పూర్తి స్థాయి భారమంతా టీడీపీ కూటమి ప్రభుత్వం మీద పడింది. ఏమి చేస్తే బాగుంటుంది అన్నదే ఇప్పుడు చర్చ సాగుతుంది. వాస్తవానికి 2014 నాటి అంచనాలకే కేంద్రం కట్టుబడి ఉంది. అంతకంటే ఎక్కువ నిధులు మంజూరు చేయలేమన్నా 2018 నాటికి సవరించిన అంచనాలు కలుపుకుంటే 56,000 కోట్ల దాకా అయింది. అయితే ప్రస్తుతం మరమ్మతులు ఎక్కువగా ఉండటంతో ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ప్రభుత్వ ఆలోచనలో పడింది. మరి ఈ విషయంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి.